మామూలు మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా చాలా కళ్ళెస్ చూస్తున్నప్పుడు కూసంత జాగ్రత్తగా ఉండాలి కదండి. లేకపోతే ఇదిగోండి ఇట్టాగే కవర్ డ్రైవ్లు కొట్టలేక తెగ ఇబ్బంది పడిపోవాలండి. మీరు చెప్తుంది కరెక్టే కావచ్చు, కానీ ముందే కూసంత చూసుకుని అట్ట కాకుండా నోటి మాట చెప్పేసుకుంటే ఇట్ట బుక్ అయ్యేటోళ్ళు కాదు కదండి. ఎవరి గురించి అమ్మా అంతగా చెప్పి కవర్ చేస్తున్నావు? ఇంకెవరు, మన కామెడీ కింగ్ ఉన్నారు కదా, కావాలంటే ఏం జరిగిందో చూసే. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు కవర్ డ్రైవ్లు కొడుతున్నారు ఆ సీనియర్ కమెడియన్. అవతల ఉన్న పొలిటీషియన్ అధికారంలో ఉంటే అలాగే చెప్పేవారా? పోనీ నిజంగా ఆయన చెప్పిందే నిజమనుకుంటే ఆ వీడియో చూస్తే మాత్రం కామెడీగా చేసినట్టు అనిపించడం లేదని కొంతమంది ఒపీనియన్. హాస్య నటుడు బ్రహ్మానందం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నెట్టేసి వెళ్తున్నట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై తీవ్ర చర్చ జరగడంతో దానిని కవర్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేసేశారు బ్రహ్మి. సీనియర్ నటుడు మోహన్ బాబు సినీ స్వర్ణోత్సవాలకు బ్రహ్మానందం హాజరయ్యారు. ప్రోగ్రాంకు లేట్ అవ్వడంతో ఫాస్ట్గా లోపలికెళ్తున్నారు బ్రహ్మానందం. సరిగ్గా అప్పుడే ఎదురుపడిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోటో దిగుదామని అడిగారు. అప్పుడు బ్రహ్మానందం ఎర్రబెల్లి చేతులను నెట్టేశారు. అలాగే ముందుకెళ్లిపోయారు. ఇదంతా రికార్డయింది. బ్రహ్మానందం మాజీ మంత్రిని తోసేశారంటూ ప్రచారం మొదలైంది. తన ఇమేజ్కు డ్యామేజ్ అవ్వడంతో కవర్ చేయడానికి ఓ వీడియో రిలీజ్ చేశారు. దయన్నతో తనకు 30 ఏళ్ల చనువు ఉందని బ్రహ్మానందం ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. తామిద్దరం మంచి మిత్రులమని, ఆ చనువుతోనే సరదాగాని తనను ఉండుండంటూ చెప్పి లోపలికెళ్లిపోయారని వివరణ ఇచ్చారు. దాన్ని ఎవరో తోసేసినట్లుగా చిత్రీకరించి ప్రసారం చేశారని, ఆ తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నామని చెప్పారు బ్రహ్మి. ఉదయం ఆ వీడియో చూసి తామిద్దరం నవ్వుకున్నామని వివరించారు. ఈ ఘటనపై ఎవ్వరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లియర్గా చెప్పారు. బ్రహ్మానందం వివరణ ఇచ్చుకున్నారు. కానీ దీనిమీద ఎర్రబెల్లి మాత్రం ఎక్కడా ఏం మాట్లాడలేదు.